భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క ప్రొబేషన్ అనేది అక్టోబర్ 2వ తేదీకి పూర్తి కాబోతోంది. మరి ఈ సంవత్సరం అక్టోబర్ 2 తర్వాత మరి ఎవరైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నారో అటువంటి వారి యొక్క ప్రొబేషన్ అనేది పూర్తయి వారి యొక్క సర్వీసెస్ అనేవి రెగ్యులర్ కాబోతున్నాయి. మరి ఇప్పటి వరకు గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో ఎటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలు లేనటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి నిర్వహించడానికి ఏపీపీఎస్సీ స్పెషల్ డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. స్పెషల్ డిపార్ట్మెంటల్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు అవకాశం కల్పించడం జరిగింది. అంటే కేవలం 4 రోజుల్లోనే మరి అంతా గ్రామ మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పరీక్షలు అనేవి సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30వ తేదీల మధ్యలో మరి పరీక్షలు అనేవి అభ్యర్థులకు జరగబోతున్నాయి. ఈ పరీక్షలు 2 మెథడ్స్లో, కొద్దిమందికి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటే కొద్దిమందికి మామూలు ఓఎంఆర్ మెథడ్లో కూడా పరీక్ష అనేది జరగబోతోంది. మొత్తానికి పరీక్ష అయితే ఆబ్జెక్టివ్ విధానంలో ఉండబోతోంది. మరి సర్వే అండ్ సెటిల్మెంట్కి సంబంధించినటువంటి పేపర్ కోడ్స్ 161, 162 అనేవి కన్వెన్షనల్ మెథడ్ అంటే ఓఎంఆర్ మెథడ్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ స్పెషల్ డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి మొత్తంగా 100 మార్కులకు నిర్వహిస్తారు. 100 మార్కులకు నిర్వహించినటువంటి ఈ పరీక్షలలో కనీసం 40% మార్కులు అనేవి తెచ్చుకోవాలి. 40% మార్కులు అంటగా 100కు 40 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే క్వాలిఫై అయినట్టుగా ప్రభుత్వం పరిగణించడం జరుగుతుంది. అలాగే మరి పేపర్ కోడ్ 137 అండ్ దెన్ 142 అనేవి ఎవరైతే అప్లై చేసి రాస్తారో అటువంటి వారు ఈ 2 పేపర్స్ను క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అంటే ప్రతి పేపర్కు 100 మార్కులు ఉంటే ప్రతి పేపర్లో కూడా 40 మార్కులు తెచ్చుకొని మరి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక ఈ 2 పేపర్స్ అనేవి ఏవైతే 137, 142 అనే పేపర్స్ ఉన్నాయో ఈ 2 పేపర్స్ను ఒకేసారి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. బోత్ పేపర్స్ అట్ ఏ టైమ్ షుడ్ బి పాస్. అంటే 2 కూడా ఒకటేసారి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. క్వాలిఫై కావాలంటే ఒక్కొక్క పేపర్లో 40 మార్కులు అనేవి రావాలి. మరి ఈ 2 పేపర్లు ఒకేసారి క్వాలిఫై కావాలి కాబట్టి ఈ 2 పేపర్లు ఏ ఒక్క పేపర్ పోయినా కూడా మరలా 2 పేపర్లు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ స్పెషల్ డిపార్ట్మెంటల్ పరీక్షలకు అప్లై చేయాలంటే దరఖాస్తు ఫీజు 500. దరఖాస్తు చేయాలి అంటే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేయడానికి వెబ్సైట్ https://psc.ap.gov.in అనే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. మీరు డైరెక్ట్గా క్లిక్ చేయడం ద్వారా మరి ఈ ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. అలాగే ఈ స్పెషల్ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వెబ్ నోట్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అయితే ఈ స్పెషల్ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ ఉంది. ఒకసారి మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం అనౌన్స్మెంట్స్ అనే దాంట్లో చూడవచ్చు. వెబ్ నోట్ ఫర్ స్పెషల్ సెషన్ ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ సర్టెన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ వార్డ్ ఆర్ విలేజ్ సెక్రటరీ ఫంక్షనరీస్ అంటే కేవలం గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కోసమే స్పెషల్గా ఏపీపీఎస్సీ ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంతే తప్ప మిగిలిన డిపార్ట్మెంట్ వారు ఇప్పుడు ఈ డిపార్ట్మెంటల్ పరీక్షకు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ మనం ఇక్కడ చూడవచ్చు. ఓన్లీ ఎంప్లాయీస్ ఫ్రమ్ సర్టైన్ విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటరీస్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే కేవలం వారు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలంటే సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీల మధ్యలో మరి అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ను మనం ఇక్కడ చూడవచ్చు. మరి పరీక్షలు అనేవి సెప్టెంబర్ 28 నుంచి సెప్టెంబర్ 30 మధ్యలో పరీక్షలు అనేవి నిర్వహించే అవకాశం ఉంటుంది. మరి దీనికి అప్లై చేయాలంటే మొదటగా అభ్యర్థి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తయిన తర్వాతే వారు ఈ స్పెషల్ డిపార్ట్మెంటల్ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి అప్లై చేయాలంటే సెప్టెంబర్ 13 నుంచి 17వ తేదీల మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ మెథడ్ అనేది
కంప్యూటర్ బేస్డ్గా ఉంటుంది 161, 164కు. అలాగే కొన్నిటికి కన్వెన్షనల్ మెథడ్లో కూడా పరీక్ష అనేది ఉంటుంది. మొత్తంగా పరీక్ష అయితే 100 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష అయితే 2 గంటల పాటు పరీక్ష ఉంటుంది. అదే కన్వెన్షనల్ టైప్ పేపర్స్కి సంబంధించిన పరీక్ష అయితే 3 గంటల పాటు ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. అలాగే సిలబసెస్ అనేవి కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. అదే 161, 162 డిపార్ట్మెంట్కి సంబంధించినవి అయితే సపరేట్ వెబ్సైట్లో ఈ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కు సంబంధించి పేపర్ కోడ్ 170 సిలబస్ అనేది కూడా కమిషన్స్ వెబ్సైట్లో ఉంది అనే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఈ పరీక్షలు రాయాలనుకునేటటువంటి వారికి టోటల్గా 13 జిల్లాలలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్స్ను అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఇలా టోటల్గా 13 జిల్లాల సెంటర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ జిల్లా కేంద్రంలో మీరే పరీక్ష అనేది రాయవచ్చు. మరి ఎవరెవరు ఈ పరీక్షలు అనేవి రాయవచ్చు అనే దానికి సంబంధించి ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది. సెరికల్చర్ అసిస్టెంట్, సెరికల్చర్ డిపార్ట్మెంట్ వారైతే పేపర్ కోడ్ 32 అనేది ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక విఆర్ఓ గ్రేడ్ 2 వారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి వారు 18, 27, 43 పేపర్ కోడ్స్కి సంబంధించిన పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇక ఫిషరీస్ అసిస్టెంట్కి సంబంధించి వీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు వీరికి 95 పేపర్ కోడ్ అనేది పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వారైతే పంచాయతీరాజ్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు వీరు 137, 142 పేపర్స్ అనేవి పరీక్షగా రాయాల్సి ఉంటుంది. ఇక పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 వారైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు వీరు 146 మరియు 148 పేపర్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఇక విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 వారైతే సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వారైతే 161 అంటే 161, 162 పేపర్ కోడ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఇక వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు 170 పేపర్ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏ కేటగిరీ, ఏ డిపార్ట్మెంట్, ఏ పోస్ట్కి అయితే సంబంధించినటువంటి వారో ఆ పేపర్ కోడ్స్ అనేవి ఇక్కడ ఎదురుగా ఇవ్వడం జరిగింది. ఈ పేపర్ కోడ్స్కు మీరు అప్లై చేసి ఈ పరీక్షలు అనేవి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక్కొక్క పేపర్కు 500 రూపాయలు ఫీజు అనమాట. మీరు ఎన్ని పేపర్స్కి అప్లై చేస్తే అన్ని 500 ఫీజును మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఫీజు ఇక్కడ చూడవచ్చు 500 రూపాయలు అనేది ఫీజు అనమాట. ఇక ఫీజు అనేది మీరు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయవచ్చు. ఇక ఎలా అప్లై చేయాలి అనే సమాచారాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటగా ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. మీరు ఒక్కసారి మీ యొక్క ప్రొఫైల్ అనేది రిజిస్టర్ చేసుకుంటే మరలా తర్వాత మీరు ఎప్పుడైనా డిపార్ట్మెంటల్ పరీక్షలకు అప్లై చేయాలంటే మరలా మీ సమాచారాన్ని అంతా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు రిజిస్టర్ అయితే అదే సమాచారం నెక్స్ట్ అప్లై చేయాలన్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. దాన్నే మనం ఇక్కడ ఓటీపీఆర్ అని అంటూ ఉన్నాం. అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. మొదటగా మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసుకున్న తర్వాతే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఉపయోగించి మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలు అనే వాటికి అప్లై చేసుకోవచ్చు. మరి ఓటీపీఆర్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఎలా అప్లై చేయాలి అనే సమాచారాన్ని ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్లో ఇవ్వడం జరిగింది. వాటిని క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో పరీక్ష ఏ విధంగా రాయవచ్చు, అలాగే కొద్దిమందికి కన్వెన్షనల్ మెథడ్ అంటే ఓఎంఆర్ మెథడ్లో కూడా పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అటువంటి వారు ఏ విధంగా పరీక్ష రాయాలి, మరి వీటిలో కూడా పరీక్షలు అనేవి కొన్ని విత్ బుక్స్ ఉన్నాయి, కొన్ని వితౌట్ బుక్స్ అనేవి ఉన్నాయి. మరి ఏ పరీక్షలు విత్ బుక్స్ ఉంటాయి, ఏ పరీక్షలు వితౌట్ బుక్స్ ఉంటాయి అనే సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 162 అనేది వితౌట్ బుక్స్ ఉంది. అలాగే విలేజ్ సర్వేర్ గ్రేడ్ 3కి సంబంధించిన 161 కూడా వితౌట్ బుక్స్. కాబట్టి వీరు బుక్స్ అనేవి లేకుండా పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన పేపర్ కోడ్స్ వారైతే విత్ బుక్స్ అని ఉంది కదా, వీరంతా కూడా బుక్స్ తీసుకొని ఏవైతే పేపర్ కోడ్స్ వారికి మెన్షన్ చేయడం జరిగిందో ఆ పేపర్ కోడ్స్కు సంబంధించినటువంటి బుక్స్ను పరీక్షకు తీసుకువెళ్ళి ఆ బుక్స్లో మీరు ఆన్సర్స్ అనేవి వెతికి ఆబ్జెక్టివ్ టైప్లో ఆన్సర్స్ అనేవి గుర్తించి ఆ ఆన్సర్స్ అనేవి సిస్టంలో పెట్టడం ద్వారా మీరు ఈ పరీక్ష అనేవి
రాయవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే విత్ బుక్స్ అన్నప్పుడు కేవలం గవర్నమెంట్ ధృవీకరించినటువంటి బుక్స్ను మాత్రమే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎటువంటి జిరాక్స్ పేపర్స్ కానీ లేదా ఎటువంటి ప్రింటెడ్ మెటీరియల్ కానీ ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయడం జరగదు. కాబట్టి మీరు అప్లై చేసే పేపర్ కోడ్ విత్ బుక్స్ ఉందా వితౌట్ బుక్స్ ఉందా అనే సమాచారాన్ని చూసుకొని ఆ విధంగా మీరు ఈ స్పెషల్ డిపార్ట్మెంటల్ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చు. ఇది స్పెషల్ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.